నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర గురించి ఈరోజు కీలక కామెంట్స్ చేశారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఏలూరు కార్యకర్తలతో లీడర్స్తో మాట్లాడుతూ ఆయన తన పాదయాత్ర గురించి, మరోపక్క ప్రభుత్వం పైన కూడా విరుచుకుపడ్డారు. మరి తన పాదయాత్ర గురించి చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి నా పాదయాత్ర ఉంటుంది, అది ఎప్పటి నుంచో కూడా అంటూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు మేడం. అది ఆయన మాటల్లోనే వినిపిస్తాను. దాదాపుగా 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటూ అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి. 3వది ఇప్పుడు మార్చిలో, ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలిండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. మొత్తానికి ఇంకొక సంవత్సరంన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని చెప్పి బడ్జెట్ల గురించి కూడా ఆయన చెప్పారు. అసలు ఈ చెప్పిన విధానం కానివ్వండి, ప్రకటించిన విధానం కానివ్వండి, మీకేమనిపిస్తుంది? అందరూ ఏమనుకున్నారు, 2.0 జగన్ పాదయాత్ర అని థంబ్నెయిల్ చూసి ఏదో రేపేదో మొదలు పెడతాడు అనుకున్నారు. అసలు అర్థం కావట్లే ఈ మనిషి. ఏదో ఎప్పుడో రాబోయే కాలంలో ఇంకా 3 సంవత్సరాలని ఆయన ఒప్పుకున్నాడు. 3 సంవత్సరాల తర్వాత 1.5 సంవత్సరం అయ్యాక ఆయన పాదయాత్ర. ఇవాళ తాడేపల్లిలో ఆయన ఏలూరు కేడర్ తోటి మాట్లాడుతూ ఈ మాటలు చెప్పాడు. ఇది గతంలో కూడా చాలాసార్లు చెప్పాడు. ఇంకేముంది, జగన్ జనవరిలో మొదలు పెడతాడు. ఈ జనవరి అయ్యేప్పుడే ఏడాది అయింది. గత జనవరి చెప్పాడు. ఆ జనవరి నుంచి అట్లా ఈడ్చుకుంటూ వచ్చి ఈ జనవరి అయిపోయింది. ఇప్పుడు ఈ జనవరి నెలాఖరికి వస్తున్నాం మనం. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ మనం చూసుకుంటే అతను ఎవరు, బాలనాగిరెడ్డి ఏమన్నాడు, 2.0 అంటున్నారు మీరు, మళ్ళీ ముఖ్యమంత్రి అన్నారు, కార్యకర్తలతో మాట్లాడండి అని మొత్తుకున్నాడు. మొత్తుకుంటే ఏం చెప్తున్నాడు, అబ్బాయి ఇప్పుడేం కాదు, ఇంకో 1.5 తర్వాత చూద్దాం అంటున్నాడు. ఇంకో 1.5 ఏంటి, ఇంచుమించు 2 ఏళ్ళేమో. మళ్ళీ అప్పుడు కూడా లాస్ట్లో అంటాడు, కంగారేం పడద్దు. ఈలోగా అసలు జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే కదా, జైల్లో కదా ఉంటాడు. అది ఆయనకి తెలుసు. అంటే ఇక్కడ ఇంకో అంశం మేడం, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 1.5 తర్వాత నేను పాదయాత్ర చేస్తాను, ఆ మిగిలిన 1.5 కూడా ప్రజల్లోనే ఉంటాను అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రజల్లో ఉండనను చెప్తున్నారంటారా డైరెక్ట్? ప్రజల్లో లేడు కదా, ప్రజలు ఎవరు ఆయనకు తెలుసు. వాళ్ళు బాలనాగిరెడ్డి ఏమన్నాడు, మాకు ప్రజలకి ఎప్పుడో దూరం పెరిగింది అన్నాడు. ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థ వచ్చిందో అప్పుడే మాకు వాళ్ళకి దూరం పెరిగింది అన్నాడు, ప్రజలకి మాకు. సో జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి కూడా పెరిగింది కదా. సజ్జలు ఎవరిని దగ్గరికి రానివ్వలేదు కదా, లేకపోతే ధనంజయ రెడ్డి ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు కదా. కాబట్టి ఈ దూరం అనేది ఎప్పుడో పెరిగిపోయింది. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు, ఇంకా ఇప్పుడు నేను కనీసం అప్పుడు ప్రజలు అనుకునేవాళ్ళు నెలకు ఓ బటన్ అయినా నొక్కుతాడు, సంక్షేమం ఇస్తాడని. ఆయన ఇంకా బటన్ నొక్కడం, సంక్షేమం, అక్కడే ఆయన బ్రెయిన్ ఆగిపోయింది. ఎవరిది, జగన్మోహన్ రెడ్డిది. ఆయన ఇవాళ కూడా అభివృద్ధి గురించి మాట్లాడటల్లా. ఇవాళ ఏ కంపెనీలు వచ్చినా క్రెడిట్ నాదే అని చోరీ చేయడానికి చూస్తున్నాడు తప్ప ఇవాళ ఎక్కడైనా మాట్లాడా, మనం ఇవి తెచ్చాం అవి తెచ్చాం ఇంత అభివృద్ధి చేస్తామని ఇవాళ ఏమైనా మాట్లాడా? మాట్లాడాలిగా. ఇప్పుడు నువ్వు అంత చేస్తుంటే, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ నాదే అంటాడు, మరి ఇవాళ చెప్పలేదు. కాగ్నిజెంట్ నాదే అంటాడు. అందుకని అంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు, నేను ప్రజల్లోకి వెళ్తే ఏం జరుగుతుంది, ప్రజలు నన్ను ఎలా చేత్కరించుకుంటారో ఆయనకు తెలుసు. ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఎలాగ రేపు విజయసాయిరెడ్డి నోరు విప్పితే విషయాలు బయటకు వస్తాయి, త్వరలో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే ఇంకా శాశ్వతంగా ఆయన జైల్లోనే, ఇంకా పాదయాత్రలు లేవు, ఏమీ లేవు. అందుకని ఇప్పుడు పాదయాత్రలు చేసేంత ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆయన ఎంతసేపు ఇంకా ఒక్కటండి, అసలు నాయకుడు, రాజకీయ నాయకుడిగా ఉండతగ్గ లక్షణాలు ఒక్కటి కూడా లేవు. ఉండుంటే ఓడిపోగానే ప్రజల్లో ఉండేవాడు కదా. ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తున్నాం, ప్రజల్లో ఉండేవాడు. ఎంతసేపు తిట్టడం కాదు, అసలు నేనేం చేశాను, నేను ఇవి చేశాను, ఈ ప్రభుత్వం ఇవి చేసింది చేయలేదు అవి చెప్తారు. అంతేగాని 2 బటన్లు నొక్కాను, లేకపోతే 1 బటన్ నొక్కాను, సంక్షేమాలు ఇచ్చా. ఎవరు డబ్బు ఇచ్చావు, నీ సొంత డబ్బు ఇచ్చావా? ఇప్పుడు నీ జేబులోంచి పెట్టిగో ఇది జగన్మోహన్ రెడ్డి సంపాదించిన డబ్బు అని నువ్వు ఏ మనిషికైనా 10 రూపాయలు ఇచ్చావా? కాదుగా. అది ప్రభుత్వ సొమ్ము, ప్రజలకు ఇచ్చావు. మా ట్యాక్సులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చావు. ఒక మీడియేటర్గా పనిచేసావు అంతే.
నువ్వు ఒక ముఖ్యమంత్రి కాదు, అప్పుడు ఒక మీడియేటర్ నువ్వు. అంటే ట్యాక్సులు కట్టిన వాళ్ళకి ప్రజలకి మధ్యలో ఒక మీడియేటర్ నువ్వు. యు ఆర్ నాట్ ఏ సీఎం. కాబట్టి ఇవాళ నీకు అసలు ఏ హక్కు లేదు ప్రజల మీద. అసలు ప్రజలు నీకు ఓటు అడిగే హక్కు కూడా లేదని ఇవాళ ప్రూవ్ అయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీరు చూశారు కదా, అదే స్క్రిప్టు. ఒక్క వాక్యం ఏమైనా మారిందా? ఒక వాక్యం ఏం మారుంటుందంటే ఈ 3 ఏళ్ళు ఏడనర్థం తర్వాత పాదయాత్ర, ఈ పదాలు మాత్రం మారాయి. మిగతా చంద్రబాబు నాయుడిని తిట్టడం కానీ, ఈ ప్రభుత్వాన్ని తిట్టడం కానీ ఇవన్నీ కూడా యథాతథంగా చదివాడు ఆయన. అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అంటే మీరు బుర్రలు బద్దలు కొట్టేసుకుని అమ్మో ఏం చెప్పాలో ఏం చేయాలో ఈయన ఏం కొత్త చెప్తాడో అని భయపడకండి. ఇప్పుడు ఇవాళ దావోస్ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారును ఎవరు లోకేష్. అక్కడ వాళ్ళు ఎన్ని కోట్లు తెచ్చారు అని మనం లెక్కలు వేసుకోవడానికి భయపడాలి. అయ్యో కరెక్ట్ ఫిగర్ చెప్తామో లేదో. వాళ్ళు 1,00,000 కోట్లు పెట్టుబడి అన్నారు, 1,00,000 ఉద్యోగాలు అన్నారు. ఇవాళ అవే కదా జరిగాయి. తర్వాత ఏ కంపెనీ వస్తుంది, ఏ కంపెనీ పేర్లు గుర్తుపెట్టుకోవడానికి మనం టెన్షన్ పడాలి. ఇక్కడ అదేం లేదు కదా. ఓ బటను, ఓ సంక్షేమం. 2.0 ఏడనర్థం తర్వాత పాదయాత్ర. చంద్రబాబు నాయుడు ఇలాగా, లోకేష్ అలాగా, పవన్ కళ్యాణ్ ఇలాగా, లేకపోతే ఈ ప్రభుత్వం వేస్ట్. ఈ పడికట్టు పదాలు తప్ప ఒక్క కొత్త పదం మీరు విన్నారా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్కి మనం ఏ మాత్రం ప్రాముఖ్యత ఇవ్వక్కర్లా. అసలు ఒక నేత మాట్లాడుతుంటే మనకి వినాలనిపించాలి. మీకు తెలుసా, అద్భుతంగా మాట్లాడాలి. అట్లా వెరీ ఫ్యూ పీపుల్ విల్ బి దేర్. అసలు మనకి వాళ్ళు చెప్తుంటే అబ్బా ఇంకా చెప్తే బాగుండు అనిపించాలి. భాష కూడా బాగోవాలి, చెప్పే విధానం. ఇప్పుడు మీకు కేసీఆర్ మాట్లాడితే బాగుండేది. తిట్టాడు కానీ తిట్టడం వేరు, అతనికి ఉంది ఆరేటరీ ఇది ఉంది. మళ్ళీ రేవంత్ రెడ్డి బాగా మాట్లాడతారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. ఇప్పుడు లోకేష్ నేర్చుకుంటున్నారు. అది అంటే నేను అనేది, మీరు రాజకీయాల్లో ఉండాలంటే మిమ్మల్ని మీరు తర్ఫీదిచ్చుకోవాలి, మీరు చదవాలి, భాష నేర్చుకోవాలి. భాష అంటే ప్రజలకు ఎక్కాలి. కానీ మనం కొంచెం మంచి భాష మాట్లాడితే ఆ ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో మాట్లాడే విధానం కాకుండా మనం శిష్ట వ్యవహారికం మాట్లాడామనుకోండి, ఆ గుర్తింపు వేరే ఉంటుంది. భాష ఎప్పుడూ కూడా మనం ఎంత పెంపొందించుకుంటే మనకి అంత గౌరవం దక్కుతుంది. కాబట్టి రాజకీయ నాయకులకు ఫస్ట్ కావాల్సింది మాట, ఆరేటరీ ఇది ఉండాలి, ఆ స్కిల్స్ ఉండాలి. అప్పుడే వాళ్ళు మంచి నాయకులు అవుతారు. కాబట్టి ఇందిరాగాంధీ మాట్లాడితే ఎందుకు మెచ్చుకుంటారు, జయలలిత మాట్లాడితే ఎందుకు వింటాం మనం? ఎంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంది జయలలిత, ఎంత మంచి ఇంగ్లీష్ మాట్లాడేవారు ఇందిరాగాంధీ. భాష అంటే అది. సినిమా యాక్టర్స్ కూడా చాలా బాగా మాట్లాడతారు, మీకు తెలుసో లేదో. లక్ష్మి గారు పాత యాక్ట్రెస్, జానకి గారు, షౌకర్ జానకి గారు, అసలు వాళ్ళు అద్భుతంగా కంపేరింగ్ చేస్తారు, చక్కటి ఇంగ్లీష్ మాట్లాడతారు. నేను అంటున్నది అది. మనం సంస్కరించి బూతులు మాట్లాడటం, లేకపోతే పేలవంగా మాట్లాడటం, రాజకీయ నాయకుడిగా ఉండాలంటే అవి కాదు. ప్రజల్లోకి మీ డబ్బు కాదు వెళ్ళాల్సింది, మీ మాట వెళ్ళాలి. మీ హామీలు కాదు వెళ్ళాల్సింది, మీరు ఎంత అభివృద్ధి చేస్తారనేది వెళ్ళాలి. అది లేదు కాబట్టి ప్రజలు మీ దగ్గర సత్తా లేదనుకున్నారు కాబట్టి, సర్లే ఓ బటన్ నొక్కుతాడు మనకి ఏదో పడేస్తాడు ఇక్కడ అనుకున్నారు కాబట్టి మీరు వద్దనుకున్నారు. వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి, వాళ్ళకి కావాల్సింది రోడ్లు, వాళ్ళకి కావాల్సింది పిల్లలకి చదువు, పిల్లల భవిష్యత్తు, పిల్లలకి మంచి స్కిల్స్ డెవలప్మెంట్ కావడం కావాలి, ఉద్యోగాలు కావాలి. అవన్నీ ప్రభుత్వం ఇస్తున్న భరోసా ఉంది కాబట్టి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మళ్ళా 2029లో కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడిని ఎన్నుకుంటారు. ఎందుకంటే ఎన్నుకోకపోతే నష్టం ప్రజలకి. చంద్రబాబు నాయుడు గారికి ఏం నష్టం లేదు. ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ 2019-24 మధ్యలో ఎంత వెనకబడిందో మనం చూసాం. కాబట్టి ఐ డోంట్ థింక్ దట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు తెలివైన వాళ్ళేనండి ఇలాంటి మాటలు విని ప్రలోభాల్లో పడతారని నేనైతే అనుకోను. మరో అంశంతో మళ్ళీ